సెప్టెంబర్ నెల 2026 సంవత్సరంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ శ్రావణ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా వాటి గురించి ఏ ఏ పండుగలు రాబోతున్నాయి అనేది తెలుసుకుందాము. వాటి యొక్క ప్రాముఖ్యత తరువాత ఎపిసోడుల్లో మనం ఆధ్యాత్మిక విషయాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా చెప్పుకుందాము. ఎందుకంటే పండగలు చేసుకుంటున్నాము, ఏదో అల్లుడు పిలుస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము, కరెక్టే. అసలు ఆ పండగ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఒక హిందువుగా తినడం మాత్రం మర్చిపోకుండా చేసుకుంటున్నాం. దానికి ఏమేం పిండి వంటలు చేసుకోవాలని చెప్పారో అవన్నీ చేసుకుంటున్నాం, కమ్మగా తింటున్నాము, ఓకే, దాని గురించి ఏం కాదు. అయితే ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది తెలియకుండా పండగలు అనేవి పిండి వంటలు చేసుకు తినటానికి కాదు, ఆ పండగ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవడం కోసం మనం ఖచ్చితంగా వీడియోలు చేసుకుందాం. రైట్, ఇప్పుడు మీకు 3వ తారీఖు సెప్టెంబర్ శ్రీకృష్ణాష్టమి, అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి పర్వదినం. అలాగే 9వ తారీఖు మాస శివరాత్రి, అంటే ఈశ్వరుడికి అభిషేకం మనం ప్రతి నెలలోనూ చేసేటటువంటిది. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే మహాశివరాత్రితో సమానమైనటువంటిది, దగ్గరగా సమానమైనటువంటిది. అటువంటి మాస శివరాత్రి ప్రతి నెలలో వస్తుంది, అది 9వ తారీఖు. ఇకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చి అఖిల మొత్తం భారతదేశం అంతా మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా, హిందువులు ఉన్నటువంటి దేశాల్లో చేసుకుంటున్నటువంటి మహా పవిత్రమైన పండగ వినాయక చవితి, అది 14వ తారీఖు సెప్టెంబరు. అలాగే దాని మరుసటి రోజే ఋషి పంచమి. ఈ ఋషి పంచమి అనేటటువంటిది మనం అందరూ దాన్ని అసలు ఇంచుమించుగా ఎవరు జరుపుకోవట్లేదు, కానీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం. అది ఆధ్యాత్మిక విషయాల్లో చేసుకుందాం. అలాగే 27వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు, ఇది కూడా సంవత్సరంలో ఒక్క 15 రోజులు మాత్రం వస్తుంది. అంటే చనిపోయినటువంటి మన వంశంలో మన రక్త సంబంధీకులు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి మన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఒక శాశ్వత పుణ్యలోకాలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వాళ్ళకి ఈ మహాలయ పక్షం అనేటటువంటిది జరుపుతూ ఉంటాము. నిజానికి నేనే ఉన్నానండి, నేను మా తల్లిగారికి మా తండ్రి గారికి నా భార్యకి మాత్రమే నేను పెట్టడానికి అర్హుణ్ణి అవుతాను. మిగతా మా అన్నలకు చేసుకోవడానికి, మా మేనమామలు, మా మేనత్తలు, అలాగే మా అమ్మ తరఫు వాళ్ళు, వీళ్ళెవ్వరికీ చేయడానికి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళ పిల్లలు చేసుకుంటారు. కానీ ఇటువంటి మహాలయ పక్షాల్లోనూ పుష్కరాలలోనూ కొన్ని పవిత్ర క్షేత్రాల్లోనూ వీళ్ళందరికీ పెట్టేటటువంటి సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి మన పెద్దలందరికీ కూడా అందరినీ తలుచుకునే ఒక్క కృతజ్ఞత తెలియపరుచుకునేటటువంటి అవకాశం ఈ మహాలయ పక్షాల్లో మనకి వస్తుంది. ఇవన్నీ కూడా సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ పండుగలు. వీటి గురించి మనం సెపరేట్గా తప్పకుండా మనం వీటిలో చెప్పుకుందాం. ఇదివరకు చెప్పేసినవి ఉన్నాయి. వినాయక చవితి ఉంది, 3-4 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాం. అటువంటి దాన్ని వదిలిపెడదాం. ఎప్పుడు మనం టచ్ చేయనటువంటివి, ఎప్పుడు ముట్టుకోనటువంటివి, ఎప్పుడు చెప్పనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను మనం తప్పకుండా ప్రస్తావిద్దాం. ఆ విషయాలు మీరు తెలుసుకుని తీరాలి. మన పండగ పిండి వంటలు చేసుకుని తినడానికి, డప్పులు కొట్టేసి వాటి ముందు ఎగరడానికి కాదు. పండగ దేనికి వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఓకే, ఇప్పుడు కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలోనే రాహు ఉండటం వల్ల బాగా చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అంతేకాకుండా రాహుగ్రహం విషకీటకాలకి వాటికి కూడా కారకత్వం ఉంది. కాబట్టి దోమలు, బల్లులు, తేళ్ళు, జర్రులు, బొద్దింకలు ఇట్లాంటి విషక్రిముల వల్ల కూడా చాలా చికాకు కలిగేటటువంటి వ్యవహారం అంతా కూడా ఈ నెల అంతా కలుగుతుంది. ఇక వీళ్ళకి ద్వితీయ స్థానంలో శని వక్రగతిలో సంచరిస్తున్నాడు. వక్రగతి వల్ల ప్రత్యేక ఫలితాలు లేకపోయినప్పటికీ ఈ కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని జరుగుతున్నది. అంటే కుంభరాశికి ద్వితీయ స్థానం అయినటువంటి మీనంలో, అంచేత ద్వితీయ స్థానం ధనస్థానము, వాకుస్థానము, కుటుంబ స్థానము. కాబట్టి ఈ డబ్బులకి కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మాటలో కఠినత్వం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు, కొంచెం అంతా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే పంచమ స్థానంలో
కుజుడి యొక్క సంచారం 18వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నది. 18వ తారీఖు వరకు కుజుని యొక్క సంచారం జరుగుతుంది. 18వ తారీఖు వరకు పంచమ స్థానంలో ఉండటం వలన సంతానం మీద, వారి చదువు మీద, వారి ఆరోగ్యం మీద, వారి దెబ్బలు తగలటము, కొన్ని సందర్భాల్లో వయసును బట్టి చెడు స్నేహాలు చేయటము లాంటి ఫలితాలన్నీ ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. ఇకపోతే 6వ స్థానం, అదే కుజుడు 18వ తారీఖు తర్వాత నుంచి 12 రోజుల పాటు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 6వ స్థానంలో సంచారం మాత్రం మంచి ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయగలుగుతారు, అప్పు కోసం ప్రయత్నిస్తే దొరుకుతుంది, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే ఎవరి దగ్గర మీరు అప్పు తీసుకున్నారు, చెప్పిన టైంకి కంటే 2 రోజులు ముందే ఇచ్చేశారు, వాడు మిమ్మల్ని ఎంత పొగుడతాడు తెలుసా? చాలా పొగుడతాడు. 2 రోజులు ఆలస్యం చేశారనుకోండి, కరెక్ట్గా చెప్పిన టైంకి ఇచ్చారనుకోండి, అలాగే ఉంటాడు. చెప్పిన తర్వాత ఒక 2 నెలలు లేట్ చేశారనుకోండి, వాడు మనని మొత్తం పరుగు తీసి వీధిలో పెట్టేస్తాడు. అందుచేత మనం టైంకి ఇవ్వటం ద్వారా తీసుకున్నటువంటి అప్పులు అవి తీర్చేయటం, ఇట్లాంటి వాటి ద్వారా మనకి కుజుడు 6వ స్థానంలో ఉండటం మూలంగా మనకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం. మంచివాడు, ఇంతనికి 10,000 అప్పు ఇచ్చాం కదా, 20,000 ధైర్యంగా నమ్మివ్వచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది మీకు అప్పు ఇచ్చినటువంటి వాడికి. ఈ విధమైన పరిస్థితులన్నీ కుజుడు 6వ స్థానం సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒక 7 రోజుల పాటు జరుగుతున్నది. తదుపరి బుధుని యొక్క సంచారం 23 రోజులు 8వ స్థానంలో జరుగుతున్నది. ఈ 2 చోట్ల కూడా, అంటే 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలత, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఏకాభిప్రాయము జరిగితే, 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఎవరికో మన వాళ్ళకి చాలా బాగాలేదు, ఈవేళ రేపా అన్నట్టున్నాడు, కోలుకుంటాడో లేదో తెలియదు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు అటువంటి వాడికి కూడా కోలుకొని మంచి అటువంటి ఆయుష్ మీద దెబ్బ పడేటటువంటి పరిస్థితుల నుంచి బయటపడతాడు. అయితే కొంత ధన మరి ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నవాడికి మరి విపరీతమైనటువంటి ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది, అటువంటివి ఏమి లేకుండా ఉంటుంది. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం ఉంది. తండ్రి గారిని బతికించుకున్నాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ గారిని బతికించుకున్నాడు, అదంతా వాడి కష్టమే అన్నట్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ బుధుని వల్ల ఏర్పడుతుంది. ఇక రవి యొక్క సంచారం 7వ స్థానంలో 17వ తారీఖు వరకు జరుగుతున్నది. ఈ రవి సంచారం 7వ స్థానంలో ఉన్న మూలంగా భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. తదుపరి 8వ స్థానంలోకే రవి వస్తున్నాడు. 8వ స్థానంలో రవి రావటం వల్ల ఇక్కడ ఎవరో మన బంధువుల్లో కొంతమందికి చెడు జరిగే అవకాశము, చెడు వార్తలు వినేటటువంటి అవకాశం, ధన నష్టము, కలహము, పరాభవము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం అంతా కూడా ఇక్కడ మనకి రవి వలన ఏర్పడుతోంది. ఇందాక ఏం చెప్పుకున్నాం, 8వ స్థానంలో బుధుడు ఉండడం వల్ల మంచి జరుగుతుందని చెప్పుకుంటున్నాం. అదేంటది, వీడిద్దరు ఉన్నదో ఒక దగ్గరే కదా అంటే అలాగే ఉంటుంది. స్థానాన్ని బట్టి ఆ గ్రహానికి ఏ స్థానాల్లో వస్తుందో అలాగే ఉంటుంది. ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ ఒకే రకమైన ఫలితాలు కొన్ని చోట్ల ఇస్తాయి. కొన్ని చోట్ల కొన్ని గ్రహాలు వాటి యొక్క ఫలితాలు మారతాయి. ఇది గోచారంలో సాధ్యపడుతూ ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో 2 రోజులు, 9వ స్థానంలో 28 రోజులు, అంటే నెలంతా కూడా పూర్తిగా శుభ ఫలితాలే ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మనకి 8వ స్థానంలో ఉన్నప్పుడు మంచి బుధుడిచ్చినట్టుగానే మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. మనకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎవరో కొంచెం ఇబ్బందుల్లో ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు కోలుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటము, వాహన సౌఖ్యము, గుళ్ళు గోపురాలు తిరగటము, దేవుడి దగ్గరికి వెళ్ళి అనుకోకుండా దైవ దర్శనానికి వెళ్ళటము, అక్కడ కూడా చాలా సంతృప్తికరంగా మనకు దర్శనం జరగటము, ఇవన్నీ ఒక మనసు దర్శనం చేసుకున్నాము, దేవుడు అనుగ్రహం లభించింది అనేటటువంటి ఒక భావనలో మనసు అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం, ఇవన్నీ కూడా మనకు జరిగేట అవకాశం భాగ్యస్థానంలో శుక్రుడు గ్రహం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి శుక్రుడు 2 చోట్ల మొత్తం నెలంతా అనుకూలమైనటువంటి పరిస్థితిలో భాగ్యస్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఏ విధమైనటువంటి సంశయం లేకుండా పెట్టవచ్చు. అంతే, అలా అని చెప్పేసి గుడ్డిగాని కాదు, సంశయం లేకుండా అంటే మీ లెక్కలు మీకు ఉంటాయి, దాని మీద మీకు అవగాహన ఉంటుంది, కొంతకాలంగా చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ చూసుకొని చక్కగా పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారు, సినిమా ప్రేక్షకులు, సినిమా నటులు కావచ్చు, మామూలుగా టీవీలో ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఈ యూట్యూబ్ వాటిలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా శుక్రుడు ఆ ఫలితాలు
ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహచారం అంతా కూడా కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం ఒక్కొక్క గ్రహం గురించి పాక్షికంగా చెప్పుకున్నాం, 2 రాశుల్లో ఉంటే 2 రాశుల ఫలితాలు చెప్పుకున్నాం. కానీ టోటల్గా మొత్తంగా మీకు చెప్పుకోవాలి, ఒకేసారి వింటే బాగుంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంటే వాళ్ళ కోసం ఏంటంటే, ఇక్కడ మనకి కుజుడు ఒక 12 రోజులు అనుకూలంగా ఉన్నాడండి. బుధుడు నెలంతా మొత్తం 7వ స్థానం 8వ స్థానం 2 స్థానాల్లోనూ కూడా సుఫలితాలు ఇస్తూ ఉన్నాడు, పూర్తిగా అనుకూలుడు. శుక్రుడు నెలంతా కూడా 9-10 స్థానాలలో అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి వీరికి కూడా 2 గ్రహాలు పూర్తిగా నెలంతా, ఒక గ్రహం పాక్షికంగా ఉంది, పర్వాలేదని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి కూడా. కాబట్టి మీరు కూడా ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాలు శుభాలు, కొన్ని గ్రహాలు అశుభాలుకి కారణమవుతూ ఉంటాయి. అందుచేత మీరు నిత్యము శుభాలు ఇచ్చే గ్రహాలకు కూడా మరింత శుభఫలితాలు ఇస్తాయి. అశుభ ఫలితాలు ఇచ్చేవి అశుభం తగ్గుతుంది, అవి కూడా అశుభం తగ్గి మళ్ళీ అందులో దృఢ 2 రకాలు ఉంటాయి. అప్పుడు మీకు శుభఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంచేత నవగ్రహాలు అనేటటువంటి మీ నిత్య జీవితంలో నిత్య పూజలో ఒక 2 నిమిషాలు నవగ్రహాలదే. మనకున్నటువంటి 24 గంటలు, 24 గంటలు ఇంటూ 6, 60 నిమిషాలు. ఇన్ని, అందులో 2 నిమిషాలు మనం ఖర్చు పెట్టలేమా? ఎవరికోసం? ఎవరికోసం కాదే, మన కోసమే కదా. తప్పకుండా ఖర్చు పెట్టండి, నా మాట వినండి, జీవితాలు బాగు చేసుకోండి. శుభం భూయాత్.